హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడమ్మా, మనం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం కదా, దానిలో బైనామియల్ థియరంలో సమ్స్ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది సమ్ ఆఫ్ ది సిరీస్ అని చెప్పేసి మనకు ఒక సిరీస్ ఇచ్చాడు. అది ఎలా ఉంది? ఇన్ఫినిటీ దాకా ఉందన్నమాట సిరీస్. ఫస్ట్ చూడండి, ఫస్ట్ సమ్ బాగా అయినండి, తర్వాత నెక్స్ట్ ఇయర్ని మీరే చేయగలుగుతారు. ఓకేనా? ఫస్ట్ చూడండి, స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉందమ్మా? సిరీస్ 3.5 by 5.10 అలా ఉందన్నమాట. 5 ఇంకా నెక్స్ట్ ఏం యాడ్ అవుతుంది సిరీస్కి? ఎక్స్ట్రాగా ఇక్కడ 7 యాడ్ అవుతుంది, ఇక్కడ 15 యాడ్ అవుతుంది. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 3కి 5కి 2 డిఫరెన్స్ ఉంది. 5కి 7కి 2. నెక్స్ట్ సిరీస్ ఎక్కడ దాకా అంటే నెక్స్ట్ 2 అంటే ఇక్కడ ఎక్కడ దాకా 5, నెక్స్ట్ 5, నెక్స్ట్ ఎక్కడ ఉంది 25. ఇటు వచ్చేలాగా 2 డిఫరెన్స్ వస్తుంది, ఇటు వచ్చేలాగా 5 డిఫరెన్స్ వస్తుంది. దానికి ముందు సిరీస్ చూడండి, 2 డిఫరెన్స్ అంటే ఎంత? ఈ 2 యాడ్ అవుతూ ఉన్నాయి కదా, అంటే 3 ఓన్లీ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ చూడు 5 ఓన్లీ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి కదా స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్క సిరీస్ పెంచుకుంటూ పోతుంది. అంటే దీనికి ముందు సిరీస్ ఏం మిస్ అయింది మనకి? 3 మిస్ అయింది, నెక్స్ట్ 5 మిస్ అయింది. ప్రతి సిరీస్కి స్టార్టింగ్ ఏముండిద్ది? 1+తో స్టార్ట్ అయింది. 1+3/5 అనేది మిస్ అయింది అనమాట ఇక్కడ సిరీస్. దాన్నే మనం యాడ్ చేస్తాం అనమాట. ప్రతి సమ్కి ఇట్లా మిస్ అయిన సిరీస్ చూసుకొని యాడ్ చేసుకొని ఫార్ములాతో కంపారిజన్ చేసుకొని నెక్స్ట్ ఫార్ములాలో యూజ్ చేస్తాము. ఓకేనా? ఫస్ట్ చూడండి, లెట్ ఎస్ సిరీస్ అన్నారు కదా, అందుకని ఎస్ ఈక్వల్ టు తీసుకుంటున్నాను. ఎస్ ఈక్వల్ టు 3.5 by 5.10. నెక్స్ట్ 3.5.7 by 5.10.15. నెక్స్ట్ 3.5.7.9 by 5.10.15.20 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ దాకా. మనకి మిస్ అయిన సిరీస్ ఇందాక చూసాం కదా మనము, 1+3/5 యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ యాడ్ చేస్తున్నాను. ఓకేనా? 1+3/5 ప్లస్ ఎస్ ఈక్వల్ టు ఇంకా 1+3/5 ప్లస్ 3.5 5.10. నెక్స్ట్ ఏం యాడ్ అవుతుంది? ఇక్కడ 7 యాడ్ అవుతుంది బై 5.10.15 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఓకేనా? దీని ఒక సిరీస్ ఫామ్లో రాస్తున్నాను నేను. ఫస్ట్ చూడండి, ఇక్కడ 5 ఇంటూలోకి వచ్చేసింది కదా, 5 + 1 అంటే 8/5 8/5 ప్లస్ ఎస్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 1 కామన్గా ఉంది. నెక్స్ట్ నేను 3/1 అని రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1/5 కామన్ తీయచ్చు. ప్రతి దాంట్లో ఏం కామన్ తీయచ్చు? డిఫరెన్స్ ఎంత ఉంది? 5. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ప్రతి దాంట్లో 1/5 డిఫరెన్స్ కామన్ తీసేస్తున్నాను. 3/1 నేను రాసుకోవచ్చు, 1 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చుగా. 1/5 హోల్ 1/5 తీసుకోండి. నెక్స్ట్ 3.5 by 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఏం చేస్తున్నాను? 1/5 హోల్ స్క్వేర్. నెక్స్ట్ చూడండి 3.5.7 by 3 ఫ్యాక్టోరియల్ 1/5 హోల్ క్యూబ్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఓకేనా? ఇలా చేశారు. ఇప్పుడు కంపేర్ RHS కంపేర్ చేస్తున్నా. RHSని ఎలా ఉన్నమ్మా? ఇది 1+p/1 ఫ్యాక్టోరియల్ x/q ప్లస్ p into p plus q by 2 ఫ్యాక్టోరియల్ x/q హోల్ స్క్వేర్ ప్లస్
అండ్ సో ఆన్ ప్లస్ ఇన్ఫినిటీ. ఇలా కంపారిజన్ చేస్తున్నాం, అంటే ఇలానే ఉంది కదా కంపారిజన్. ఓకేనా, ఈక్వల్ టు ఇదంతా దేనికి ఈక్వల్, 1 - x పవర్ - p/qకి ఈక్వల్ అనమాట. ఇది ఫార్ములారా. కంపేర్ చేస్తున్నాను, ఎట్లా ఫార్ములాలోకి కంపారిజన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి 1 ఉంది. నెక్స్ట్ p ప్లేస్లో ఏముంది, p = 3 ఉంది. నెక్స్ట్ p ఇంటూ p + q కదా, అంటే p ప్లేస్లో 3 ఉంది, p + q ప్లేస్లో ఏముంది 5 ఉంది. మనకి p వాల్యూ ఆల్రెడీ తెలుసు, q = 5 - 3 రాస్తున్నాను. q = 2. నెక్స్ట్ x/q ప్లేస్లో ఏముంది 1/5 ఉంది. x/q ప్లేస్లో ఏముంది 1/5. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఏమొస్తుంది 5x = q. x = q/5. x = q అంటే వాల్యూ ఎంత 2/5. ఓకేనా, q/2. మనకి ఏముంది ఇక్కడ ఫార్ములా 1x. x అంటే తెలుసు, ఇక్కడ వాల్యూ 2/5. నెక్స్ట్ p వాల్యూ తెలుసు 3 అని, q వాల్యూ తెలుసు. బోత్ సైడ్స్ చేయండి. ఈక్వేషన్ 1 అనుకోండి. ఈక్వేషన్ 1 కంపారిజన్ చేయండి, ఏమొస్తుంది 8/5 + s = వీటన్నిటికి బదులు ఏం రాసుకోవచ్చు మనం, ఫార్ములా ఇది రాసుకోవచ్చు కదా. ఈక్వేషన్ 1 1 - x హోల్ పవర్ p/q = 1 - x అంటే వాల్యూ ఎంత 2/5 బై p అంటే ఎంత వాల్యూ 3, q అంటే వాల్యూ ఎంత 2 = ఇది చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ అయిందిగా 5 - 2/5 -3/2 = 5లో 2 పోతే 3/5 -3/2. నాకు ఇక్కడ మైనస్ ఉండకూడదు, రివర్స్ చేయాలి. మైనస్ ఉండకూడదు కాబట్టి ఈ కింద వాల్యూని రివర్స్ చేసాము అనుకో, పై వాల్యూ మైనస్ కాస్త ప్లస్ అయిపోయిందిగా 5/3 3/2 వచ్చేసింది. నెక్స్ట్ చూడండి, మనము √5 ఎలా రాసుకోవచ్చు, 5/1/2 రాస్తాను కదా. √5 ఎలా రాయొచ్చు, 5/1/2 రాస్తాం. ఇక్కడ ఎలా ఉంది 5³ ఉంది. 5³ అంటే ఎలా రాసుకోవచ్చు 5 × 5గా రాసుకోవచ్చు. 5³ అంటే 5 × ఇది √5గా రాయొచ్చుగా. ఎందుకు √5 అంటే 25 కదా, √5. నెక్స్ట్ √3. ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ s = √5/√3. ఈ 8 - 5 అనేది ఇది వచ్చేసింది -8/5. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా, ఫస్ట్ చూడండి సిరీస్ రాసుకున్నాము. నెక్స్ట్ మిస్ అయిన సిరీస్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది ఫార్ములా ప్రకారం తీసుకొచ్చేసాము, ఫార్ములాతో కంపారిజన్ చేసాము. p వాల్యూ తీసుకున్నాము, q వాల్యూ తీసుకున్నాం, x వాల్యూ. నెక్స్ట్ ఈక్వేషన్ 1 చూడండి, 8/5 = ఇదంతా కంపారిజన్ బదులు ఏం రాసుకోవచ్చు మనం ఫార్ములా 1 - x పవర్ 1 - x హోల్ పవర్ -p/q కదా, అదే చేసాము. ఓకేనా, ఇక్కడ చూడండి మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఎలా మారింది, వీటిని రివర్స్ చేస్తున్నాను, రెసిప్రోకల్ చేస్తున్నాను. రెసిప్రోకల్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మైనస్ కాస్త ప్లస్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు √5 √3గా రాసుకోవచ్చు. దట్ ఈస్ ద ఆన్సర్. చూడండి ఇక్కడ 5 మిస్ అయింది. నేనేం చెప్పాను 5³ 5 × 5 × 5గా రాశాను కదా, అంటే 5 × √5గా రాయమని చెప్పే కదా. 5 మిస్ అయింది చూడండి, ఇక్కడ 3 మిస్ అయింది.
సెకండ్ క్వశ్చన్ చూడమ్మా, ఏం మిస్ అయింది సిరీస్లో? 3 నెక్స్ట్ 3.5 ఉంది, 4.8 ఉంది. అంటే దీనికి ముందు సిరీస్ ఏం మిస్ అయినట్టు మనకి 1 ఒకటేగా మిస్ అయింది. ఇందాకంటే 2 టర్మ్స్ మిస్ అయింది, ఇప్పుడు 1 ఒకటే మిస్ అయింది. చూడండి, లెట్ ఎస్ ఈక్వల్ టు 3/4 ప్లస్ 3.5/4.8 3.5.7/4.8.12 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 8. ఏం మిస్ అయింది? 1 అనేది మిస్ అయింది కదా, 1 యాడింగ్ అయింది. యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. 1 ప్లస్ ఎస్ ఈక్వల్ టు 1 ప్లస్ 3/4 3.5.4.8 ప్లస్ 3.5.7/4.8.12 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 8. ఇప్పుడు సిరీస్ ఫామ్లోకి రాయండి మనం. 1 ప్లస్ 3 ఇందాక ఏం చెప్పాను, ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ రాయండి. ఇక్కడంతా ఏముంది, ఇందాకంటే 5 అలా ఉంది కదా, ఇప్పుడు 4 ఉంది కామన్గా, కాబట్టి 1/4ని కామన్ తీసేసేయచ్చు కదా. 3/1 ఫ్యాక్టోరియల్ 1/4. నెక్స్ట్ 3.5.2 ఫ్యాక్టోరియల్ బై 1/4 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 3.5.7/3 ఫ్యాక్టోరియల్ 1/4 హోల్ క్యూబ్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ కంపారిజన్ చేయండి. కంపేర్ ఆర్హెచ్ఎస్ కంపేర్ చేయండి. ఏమొస్తుంది? 1 ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ బై x/q. నెక్స్ట్ p ఇంటూ p ప్లస్ q బై 2 ఫ్యాక్టోరియల్ x/q హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇన్ఫినిటీ. ఏమొస్తుంది ఇక్కడ? ఫార్ములా 1 మైనస్ x పవర్ p/q. ఓకేనా? ఇప్పుడు చూడండి, p వాల్యూ ఎంత ఉంది కంపారిజన్ చేస్తే. ఇక్కడ 1 ప్లస్ ఎస్ రాసుకోండి, ఈక్వేషన్ 1 అనుకోండి. కంపారిజన్ చూడండి, p ఈక్వల్ టు ఏముంది? 3 ఉంది. p ఈక్వల్ టు 3 ఉంది. p ప్లస్ q ఈక్వల్ టు ఏముంది? 5 ఉంది. అంటే q వాల్యూ ఎంత తెలియదు కదా, p తెలుసు కదా, p ఎంత 3 కదా, అంటే 5 మైనస్ 3 అంటే q వాల్యూ ఎంత? 2. ఓకేనా? x/q వాల్యూ ఎంత? 1/4. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4x ఈక్వల్ టు q. x ఈక్వల్ టు q వాల్యూ ఎంత? 2 కదా, అంటే 2/4. క్యాన్సిల్, 2 1s 2 2s, అంటే x ఈక్వల్ టు 1/2. కంపారిజన్ చేయండి. ఈక్వేషన్ 1 ఏముంది? 1 ప్లస్ ఎస్ ఈక్వల్ టు ఈ సిరీస్ బదులంతా మనం ఏం రాసుకోవచ్చు? 1 మైనస్ ఎక్స్ పవర్ మైనస్ p/q. 1 మైనస్ ఎక్స్ అంటే వాల్యూ అంటారా? 1/2 మైనస్ p అంటే వాల్యూ ఎంత? 3/2. 1 మైనస్ క్రాస్ మల్టిప్లికేషన్ అయింది కదా, 2 మైనస్ 1 2 మైనస్ 1/2 3/2 ఈక్వల్ టు, అంటే ఎంత వస్తుంది? 2లో 1 పోతే 1/2 కదా, 1/2 3/2. నేనేం చెప్పాను ఇందాక, మైనస్ ఉన్నప్పుడు మనకు ప్లస్ కావాలి కదా, అంటే రివర్స్ చేయాలి. అంటే 2/1 ఏమొస్తుంది? 3/2. 2/1 ఉన్న 2నే కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? చూడండి, √2³ ఇంటూ 1/2గా రాసుకోవచ్చుగా. 2³ అంటే ఏం రాసుకోవచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే √8 రాసుకోవచ్చుగా. టూ ఇంటూ 2³ అంటే 1/2 ఉందిగా, అంటే మొత్తం √8గా రాసుకోవచ్చుగా. √8 అంటే ఫార్మ్ ఇక్కడ ఏముంది?
ఎస్ ఈక్వల్ టు √8 ఈ 1 ఇటు వస్తే -1 దట్ ఈస్ ద ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, డైరెక్ట్గా ఇచ్చేసాడు, మనకి ఏ సిరీస్ మిస్ చేయలేదు, డైరెక్ట్గా ఇచ్చేసాడు కాబట్టి డైరెక్ట్గా తీసుకోండి. లెట్ ఎస్ ఈక్వల్ టు 1 + 1/3 + 1.3/3.6 1.3.5/3.6.9 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇన్ఫినిటీ. చూడండి, ఏం మిస్ చేయాల్సిన పని లేదు, దీన్నే ఫామ్లోకి తీసుకురండి. 1 నెక్స్ట్ చూడండి, ఇక్కడ 1/3 ఉందిరా, ఓకేనా, అంటే 1/1 ఫ్యాక్టోరియల్ 1/3. నెక్స్ట్ 1.3/2 ఫ్యాక్టోరియల్, మొత్తం డిఫరెన్స్ 3నే కదా, 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ 1.3.5/3 ఫ్యాక్టోరియల్ 1/3 హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇన్ఫినిటీ. కంపారిజన్ చేయండి, ఏమొస్తుంది, 1 + p/1 ఫ్యాక్టోరియల్ x/q ప్లస్ p × p + q/2 ఫ్యాక్టోరియల్ x/q హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇన్ఫినిటీ. అంటే ఫార్ములా ఏమొస్తుంది, 1 - x పవర్ -p/q, ఓకేనా. p అంటే ఏముంది వాల్యూ ఇక్కడ 1, p = 1 ఉంది. నెక్స్ట్ p + q కంపారిజన్లో ఏముంది, 3 ఉంది. మీకు p వాల్యూ తెలుసు, q = 3 - 1, q = ఎంత వస్తుంది, 2. నెక్స్ట్ x/q వాల్యూ ఎంత వచ్చింది, 1/3 కదా, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3x = q, x = q వాల్యూ ఎంత, 2, నెక్స్ట్ 3. ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ 1 అనుకోండి దీన్ని, ఎస్ ఈక్వల్ టు ఈక్వేషన్ 1 ఎస్ ఈక్వల్ టు 1 - x పవర్ -p/q అంటే ఏమొస్తుంది, 1 - x అంటే వాల్యూ ఎంత, 2/3 మైనస్ p అంటే వాల్యూ 1/q అంటే 2. నెక్స్ట్ చూడండి, 3 క్రాస్ మల్టిప్లికేషన్ అయిద్దిగా, 3 - 2/3 -1/2 ఏమొస్తుంది, ఈక్వల్ టు 3లో 2 పోతే 1, 1/3 1/2. నాకు ఇక్కడ మైనస్గా ప్లస్గా చేంజ్ అయిపోవాలి, అంటే రివర్స్ చేస్తున్నా, రెసిప్రోకల్గా చేస్తున్నా. అంటే 3/1 అంటే 3, 1/2 1/2 3 పవర్ 1/2 ఉంది, అంటే √3గా రాసుకోవచ్చుగా. ఇక్కడ ఏముంది, ఎస్ ఈక్వల్ టు √3 దట్ ఈస్ ద ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ చూసిన వాళ్ళు ఎవరైనా కానీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, యూజ్ అయ్యిద్ది కదా.